మన తెలుగు రాష్ట్రాలలో పోతులూరి వీరబ్రహ్మేంద్రం గారంటే తెలియని వారు ఎవ్వరూ ఉండరు. ఆయన కొన్ని వందల సంవత్సరాల క్రితమే రాసిపెట్టిన కాలజ్ఞానం అనే బుక్లోని విషయాలు ఇప్పుడు మన కళ్ళ ముందే ఒక్కొక్కటిగా నిజమవుతుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఒకప్పుడు ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలని కొట్టిపారేసిన వాళ్ళు కూడా ఇప్పుడు జరుగుతున్న సంఘటనలను చూసి నిజమేనేమో అని ఆలోచనలో పడుతున్నారు. ముఖ్యంగా 2022 మరియు 2023 సంవత్సరాలలో ప్రపంచంలో జరిగిన ఎన్నో మార్పులు బ్రహ్మం గారు చెప్పినట్లే జరిగాయి. అయితే ఇప్పుడు అందరిలోనూ ఒకే ఒక టెన్షన్ మొదలయ్యింది. అదేంటంటే రాబోయే 2025 డిసెంబర్ మరియు 2026 నుంచి ప్రపంచంలో ఎలాంటి భయంకరమైన మార్పులు రాబోతున్నాయి, ఆయన రాసిన కాలజ్ఞానంలో ఇంకా ఏమేమి రహస్యాలు దాగి ఉన్నాయి, ఈ విషయాల గురించి ఇప్పుడు మనం చాలా వివరంగా క్లియర్గా తెలుసుకుందాం. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెప్తున్న విషయం కాదు. రాబోయే రోజుల్లో మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలో, ఎంత అలర్ట్గా ఉండాలో చెప్పుకోవడానికి మాత్రమే ఈ ప్రయత్నం. పోతులూరి వీరబ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో రాసిన చాలా విషయాలు ఇప్పటికే ప్రూవ్ అయ్యాయి. వాటికి సంబంధించిన ఎవిడెన్స్ మన కళ్ల ముందే ఉంది. ఉదాహరణకు ఎప్పుడో పాతకాలంలోనే ఆయన ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అదేంటంటే ఒక మహిళ 16 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని రూల్ చేస్తుందని చెప్పారు. మనందరికీ తెలుసు, మన దేశం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు మన దేశాన్ని ఎంతకాలం పాలించారో. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ఆమె దాదాపు 16 ఏళ్ల పాటు ప్రధానిగా ఉండి రికార్డ్ సృష్టించారు. 500 ఏళ్ల క్రితమే ఒక మహిళా నాయకురాలు వస్తుందని చెప్పడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. అలాగే శ్రీశైలంలో ఉన్న దేవుడి విగ్రహాలు మాట్లాడతాయని, వాటి నుంచి పొగలు వస్తాయని ఆయన చెప్పారు. అది కూడా ఈ మధ్యకాలంలో జరిగింది అని వార్తలు వచ్చాయి. ఇక మనందరినీ 2 సంవత్సరాల పాటు ఇళ్లల్లో బంధించి నరకం చూపించిన కరోనా వైరస్ గురించి కూడా ఆయన ముందే హింటిచ్చారు. కోరల వ్యాధి లాంటివి వచ్చి జనాలు పిట్టల్లా రాలిపోతారని, ఎన్నో కొత్త రకాల డిసీజెస్ వస్తాయని, వాటికి డాక్టర్లు దగ్గర కూడా మెడిసిన్ దొరకదని, సైంటిస్టులు కూడా ఏం చెయ్యలేక చేతులెత్తేస్తారని ఆయన అప్పుడే హెచ్చరించారు. ఇప్పుడు మనం చూస్తున్న కొత్త కొత్త వైరస్లను, హార్ట్ అటాక్స్లను చూస్తుంటే ఆయన ఎంత కరెక్ట్గా ఫ్యూచర్ని ఊహించారో మనకు అర్థమవుతోంది. ప్రకృతి వైపరీత్యాలు అంటే న్యాచురల్ డిజాస్టర్స్ కూడా రాబోయే రోజుల్లో విపరీతంగా పెరిగిపోతాయని ఆయన ముందే చెప్పారు. ఇక ఇప్పుడున్న సొసైటీ గురించి, మనుషుల ప్రవర్తన గురించి ఆయన చెప్పిన విషయాలు వింటే మనం మైండ్ బ్లాక్ అవుతోంది. మనుషుల మధ్య రిలేషన్స్ అన్నీ పోతాయని, పేగు బంధాలు తెగిపోతాయని, వావి వరసలు అనేవి ఉండవని ఆయన చాలా క్లియర్గా చెప్పారు. ఈ రోజుల్లో మనం న్యూస్ పేపర్ తిరగేస్తే చాలు, లేదా టీవీ ఆన్ చేస్తే చాలు, తండ్రి కూతురిని, అన్న చెల్లిని హింసించే ఘోరమైన వార్తలు మనం చూస్తున్నాం. సొంత మనుషులే శత్రువులుగా మారుతున్నారు. డబ్బు కోసం, ఆస్తి కోసం ఒకరినొకరు చంపుకోవడం కామన్ అయిపోయింది. అలాగే జనాలకు కోపం విపరీతంగా పెరిగిపోతోందని, చిన్న చిన్న విషయాలకే షార్ట్ టెంపర్తో గొడవలు పడి ఒకరినొకరు చంపుకుంటారని చెప్పారు. రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక వ్యక్తి హోటల్లో పర్మిషన్ అడగకుండా వాటర్ బాటిల్లోని నీళ్లు తాగడని ఆ హోటల్ ఓనర్ మరియు అతని ఫ్రెండ్స్ కలిసి ఆ వ్యక్తిని కొట్టి చంపేశారు. కేవలం కొన్ని నీళ్ల కోసం మనిషి ప్రాణం తీసే అంత క్రూరంగా మనుషులు తయారయ్యారు. దీన్ని బట్టి జనాల్లో పేషెన్స్ అనేది ఎంత తగ్గిపోయిందో, హ్యుమానిటీ అనేది ఎలా చచ్చిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. మరొక సీరియస్ విషయం ఏంటంటే ఆడవాళ్ల సేఫ్టీ. రాను రాను ఆడవాళ్ల మీద అఘాయిత్యాలు, క్రైమ్స్ పెరిగిపోతాయని బ్రహ్మం గారు చెప్పారు. ఈ రోజుల్లో సోషల్ మీడియా యుగంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి యాప్స్ వచ్చాక కొంతమంది ఆడవాళ్లు సిగ్గు విడిచి ప్రవర్తిస్తున్నారని, దీనివల్ల క్రైమ్స్ రేట్ పెరుగుతోందని మనం రోజూ చూస్తూనే ఉన్నాం. అందరూ అలా ఉన్నారని కాదు, కానీ కొంతమంది ప్రవర్తన వల్ల సమాజం పాడవుతోందని ఆయన ఉద్దేశం. టెక్నాలజీ పెరిగింది, కానీ దాంతోపాటు చెడు కూడా పెరిగింది. సిస్టమ్ సరిగ్గా లేకపోవడం వల్ల, శిక్షలు సరిగ్గా పడకపోవడం వల్ల నేరాలు చేసేవాళ్లకు భయం లేకుండా పోయింది. ఆడవాళ్లు కూడా వెస్టర్న్ కల్చర్కి అలవాటు పడి పద్ధతులు మర్చిపోతారని ఆయన చెప్పారు. ఇప్పుడు జరుగుతున్నది అదే కదా. వయస్సుతో సంబంధం లేకుండా, చిన్నా పెద్ద తేడా లేకుండా వావి వరసలు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఇలాంటివి చూసినప్పుడు కలియుగం అంతానికి వచ్చిందేమో అనిపిస్తోంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం తినే ఫుడ్. ఒకప్పుడు పంటలు పండించాలంటే సహజమైన ఎరువులు వాడేవారు. కానీ రాబోయే రోజుల్లో పంటలు పండించేటప్పుడు కెమికల్స్ వాడకం విపరీతంగా పెరిగిపోతోందని, జనాలు విషపూరితమైన ఆహారం తింటారని బ్రహ్మం గారు చెప్పారు. ఈ రోజుల్లో మార్కెట్లో దొరికే ఒక్క పండు కూడా కెమికల్ లేకుండా పండట్లేదు. మనం తినే ప్రతి కూరగాయలో, ప్రతి పండులో మందులు ఉంటున్నాయి. అందుకే ఈ రోజుల్లో చిన్న పిల్లలకు కూడా క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలు వస్తున్నాయి.
ఒకప్పుడు 60 ఏళ్లు వచ్చినా గట్టిగా ఉండేవారు. ఇప్పుడు 30 ఏళ్లకే జనాలు రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్తో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. ఇదంతా ఆయన కాలజ్ఞానంలో ముందే చెప్పారు. అలాగే ఫ్యూచర్లో బంగారం కంటే ఇత్తడికి, ఇనుముకి ఎక్కువ వాల్యూ వస్తుందని చెప్పారు. అంటే దీని అర్థం బంగారం దొరకడం కష్టమైపోతోంది, లేదా బంగారం కొనే శక్తి సామాన్యుడికి ఉండదు. రియల్ ఎస్టేట్ గానీ, లోన్స్ గానీ, పెళ్లిళ్లు గానీ ఏది కావాలన్నా మనిషి మాట మీద నమ్మకం పోయి కేవలం పేపర్ మీద రాసే రాతకేవిరిలో ఉంటుందని ఆయన చెప్పారు. ఇప్పుడు మనం చూస్తున్నది అదే కదా. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, బాండ్ పేపర్స్ ఉంటేనే నమ్ముతున్నారు తప్ప ఎదుటి మనిషి ఎంత నిజాయితీగా చెప్పినా ఎవరూ నమ్మట్లేదు. నోటి మాటకు విలువలేని రోజులువి. ఇక ఫ్యూచర్లో జరగబోయే కొన్ని షాకింగ్ సంఘటనల గురించి బ్రహ్మం గారు చెప్పిన విషయాలు వింటే వెన్నులో వణుకు పుడుతుంది. రాబోయే రోజుల్లో మనందరికీ ఇష్టమైన తిరుపతి వెంకన్న గుడిని ఒక 4 రోజుల పాటు పూర్తిగా క్లోజ్ చేస్తారట. ఆ సమయంలో స్వామివారికి ఎలాంటి పూజలో జరగవు, భక్తులను ఎవరినీ లోపలికి అనుమతించరు. ఇది ఎందుకు జరుగుతుందో తెలియదు కానీ ఇలా జరగడం మాత్రం అరిష్టం అని ఆయన చెప్పారు. అలాగే అడవిలో ఉండాల్సిన క్రూర జంతువులు ఊర్లోకి, గుడిలోకి వస్తాయని చెప్పారు. మొన్నటికి మొన్న 2023లో తిరుమల నడకదారిలో చిరుతపులి, ఎలుగుబంటి వచ్చి చిన్న పిల్లల మీద, మనుషుల మీద దాడి చేయడం మనం న్యూస్లో చూసాం. అడవి మృగాలు జనావాసాల్లోకి రావడం అనేది కాలజ్ఞానంలో చెప్పిన ఒక ముఖ్యమైన పాయింట్. అలాగే పవిత్రమైన గంగా నది గురించి ఒక భయంకరమైన నిజం చెప్పారు. కాశీలో ఉన్న గంగానది దాదాపు 40 రోజుల పాటు పూర్తిగా ఎండిపోతుందట. అసలు చుక్క నీరు కూడా ఉండదట. ఇప్పటికే చాలా ఫ్యాక్టరీల నుంచి వచ్చే వేస్ట్ వాటర్ వల్ల, ప్లాస్టిక్ వల్ల గంగానది చాలా వరకు పొల్యూట్ అయిపోతోంది. సైంటిస్టులు కూడా గంగానదిలో నీటిమట్టం తగ్గుతోందని అంటున్నారు. రాబోయే 5000 ఏళ్ల తరువాత కాశీలో గంగానది పూర్తిగా మాయమైపోతుందని ఆయన రాశారు. ఇది వినడానికే చాలా బాధాకరంగా ఉంది. అంతేకాకుండా మన ఇండియా గురించి చెబుతూ భారతదేశం ప్రపంచంలోనే సూపర్ పవర్ కంట్రీగా మారుతుందని, ఇతర దేశాలు మన దేశాన్ని చూసి అసూయపడే స్థాయికి వెళతామని చెప్పారు. కానీ అదే సమయంలో మన దేశానికి యుద్ధాలు వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా ఢిల్లీ నగరం మీద బాంబుల వర్షం కురుస్తుందని, మన దేశ క్యాపిటల్ సిటీ ఢిల్లీ నుంచి వేరే చోటకి మారుతుందని ఆయన కాలజ్ఞానంలో రాసి ఉంది. ఇది ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ పొలిటికల్గా చాలా పెద్ద మార్పులు రాబోతున్నాయని అర్థమవుతోంది. అలాగే నెల్లూరు సిటీ గురించి చెప్పుతూ నెల్లూరు మొత్తం నీటిలో మునిగిపోతుందని, సముద్రం ముందుకు వచ్చి ఊర్లను ముంచేస్తుందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల, తుఫానుల వల్ల భూమి కొద్దికొద్దిగా సముద్రంలో కలిసిపోతోంది. కొన్ని పెద్ద పెద్ద నగరాలు మ్యాప్లో నుంచి మాయమైపోతాయి. ఇవన్నీ వింటుంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల జరిగే నష్టాలే గుర్తొస్తున్నాయి. మరొక విచిత్రమైన విషయం ఏంటంటే కృష్ణానదిలో ఒక బంగారు రథం బయటపడుతుందట. నది మధ్యలో ఈ రథం కనిపిస్తుంది, కానీ దాన్ని చూసిన వాళ్ల కళ్ళు పోతాయట. అంటే ఆ రథం నుంచి వచ్చే వెలుగు అంత పవర్ఫుల్గా ఉంటుంది, లేదా అది ఒక మాయ అయ్యుండవచ్చు. ఆకాశంలో 2 బంగారు హంసలు కనిపిస్తాయని, వాటిని పట్టుకోవాలనే ఆశతో జనాలు పిచ్చిగా పరిగెత్తి ఒకరినొకరు తొక్కి చనిపోతారని చెప్పారు. అంటే మనుషులు అత్యాశకు పోయి లేనిదానికోసం ఆశపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారని దీని అర్థం. బంగారం మీద ఆశ మనిషిని ఎంతకైనా దిగజార్చుతుంది అని ఇదొక ఉదాహరణ. అలాగే బంగారం రేటు సామాన్యులు కొనలేనంత రేంజ్లో పెరిగిపోతుందని చెప్పారు. ఇప్పటికే గోల్డ్ రేట్ చూస్తే ₹1,00,000 వైపు పరిగెడుతోంది. భవిష్యత్తులో బంగారం అనేది కేవలం ధనవంతుల ఇళ్లల్లో మాత్రమే కనిపించే వస్తువుగా సామాన్య ప్రజలు కనీసం చూడటానికి కూడా నోచుకోరు. మతపరమైన విషయాలకు వస్తే కలియుగంలో చాలామంది దొంగ బాబాలు, ఫేక్ స్వామీజీలు పుట్టుకొస్తారని, తామే దేవుళ్లమని చెప్పుకొని అమాయక ప్రజలను మోసం చేస్తారని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు. ప్రజలు కూడా నిజమైన భక్తిని, దేవుణ్ణి వదిలేసి ఇలాంటి మాయగాళ్లను నమ్ముతారట. వాళ్లు చేసే మ్యాజిక్లను చూసి అదే దైవశక్తి అనుకొని మోసపోతారు. శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి మనుషుల ప్రవర్తన చూసి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతారని, ఆయన వింధ్యా పర్వతాలకు వెళ్లిపోతారని చెప్పారు.
అలాగే శ్రీశైలంలో ఉన్న నంది విగ్రహం ఒక్కసారిగా రంకే వేస్తుందని, ఆ గట్టి అరుపు విన్నవాళ్లు గుండె ఆగి చనిపోతారని కొన్ని గగుర్పాటు కలిగించే విషయాలు కాలజ్ఞానంలో ఉన్నాయి. గుడిలో ఉన్న విగ్రహాల్లో మార్పులు రావడం, కళ్ల నుండి నీళ్లు రావడం లాంటివి మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం. అలాగే బెంగళూరు కామాక్షిదేవి విగ్రహం నుండి రక్తం కారుతుందని, పడమర దిక్కున అర్ధరాత్రి సూర్యుడు ఉదయిస్తాడని చెప్పారు. ఇవన్నీ వినడానికి చాలా వింతగా, నమ్మశక్యం కానట్లుగా ఉన్నా ఇప్పటివరకు ఆయన చెప్పిన చాలా విషయాలు జరిగాయి కాబట్టి ఇవి కూడా జరిగే ఛాన్స్ లేకపోలేదు. ఇంకా బ్రహ్మంగారు చెప్పిన మరో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, వేప చెట్టు నుంచి అమృతం కారుతుందట. మామూలుగా వేప చెట్టు చేదుగా ఉంటుంది, కాని కలియుగంలో వింతలు జరుగుతాయి కాబట్టి వేప చెట్టు నుంచి తీయటి పాలు లేదా అమృతం లాంటి ద్రవం వస్తుందని చెప్పారు. అలాగే తిరుమల వెంకటేశ్వర స్వామివారి నగలను, సంపదను 6 మంది గజదొంగలు వచ్చి దోచుకుంటారని చెప్పారు. ఆ సమయంలో స్వామివారి కుడి భుజం అదిలిపోతుందట. ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ అమ్మవారు ముక్కుపుడకను కృష్ణానది నీళ్లు తాకుతాయని చెప్పారు. అంటే వరదలు అంత భారీగా వస్తాయని, విజయవాడ మొత్తం నీటిలో మునిగిపోయే ప్రమాదముందని దీని అర్థం. ఉదయగిరి ప్రాంతంలో ఒక వింత జరుగుతుంది. ఒకే కాంపులో ఒక స్త్రీ 7 పిల్లలకు జన్మనిస్తుంది. ఇలాంటి వింతలు జరగడం మొదలైతే యుగాంతం దగ్గర పడిందని అర్థం చేసుకోవాలి. రాజకీయాల గురించి కూడా బ్రహ్మంగారు చెప్పారు. రాజరికాలు పోయి ప్రజల పాలన వస్తుందని చెప్పారు. అది జరిగింది. ఇప్పుడు డెమోక్రసీ వచ్చింది. అలాగే రాజులు, రాజ్యాలు నశిస్తాయి అన్నారు. అది కూడా జరిగింది. కాని భవిష్యత్తులో మళ్లీ అరాజకం పెరుగుతుందని, నాయకులు ప్రజలను పట్టించుకోవడం మానేస్తారని, కేవలం స్వార్థం కోసమే పనిచేస్తారని చెప్పారు. బ్రాహ్మణుల అగ్రహారాలు పాడైపోతాయని, వేదాలకు విలువ తగ్గుతుందని చెప్పారు. ఒకప్పుడు బ్రాహ్మణులకు ఎంతో గౌరవముండేది. ఊర్లలో అగ్రహారాలు ఉండేవి. ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోయాయి. ఇవన్నీ గమనిస్తే ఆయన ఎంత దూరదృష్టితో ఆలోచించారో అర్థమవుతుంది. చివరగా బ్రహ్మంగారు తన పునర్జన్మ గురించి కూడా ఒక రహస్యాన్ని చెప్పారు. కలియుగం 5000 ఏళ్లు పూర్తయ్యాక, భూమి మీద పాపం పెరిగిపోయినప్పుడు, అరాచకాలు తారాస్థాయికి చేరినప్పుడు ఆయన శ్రీ వీరభోగ వసంతరాయలు అనే పేరుతో మళ్లీ పుడతారని చెప్పారు. ఆయన వచ్చే ముందు ఆకాశంలో, భూమి మీద చాలా వింతలు జరుగుతాయట. ఒక తోకచుక్క పుడుతుంది, అది జనాలకు కనిపిస్తుంది. పాపాత్ముల సంఖ్య పెరిగిపోయి పుణ్యాత్ములు తగ్గిపోతారని, ధర్మం నశిస్తుందని అప్పుడే ఆయన వచ్చి కత్తిపట్టి దుష్టులను శిక్షించి మళ్లీ ధర్మాన్ని కాపాడతారని చెప్పారు. ఆయన వచ్చే సమయానికి ప్రజల మధ్య గొడవలు, యుద్ధాలు జరుగుతూ ఉంటాయట. కాని ఆయన వచ్చాక శాంతిని స్థాపిస్తారని భక్తుల నమ్మకం. సో ఫ్రెండ్స్, ఇవండి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన ముఖ్యమైన విషయాలు. వీటిని వింటుంటే భయం వేయొచ్చు, ఆశ్చర్యం కలగవచ్చు. వీటిలో చాలా వరకు ఇప్పటికే మన కళ్ల ముందు జరుగుతున్నాయి. ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. కాని మనం మాత్రం మంచి మార్గంలో నడుచుకుంటే, ధర్మాన్ని పాటిస్తే, సాటి మనిషికి సహాయం చేస్తే ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోవచ్చు. కాలంతో పాటు మార్పు సహజం, కాని ఆ మార్పు మంచివైపు ఉండాలి. దేవుడు మనకు బుద్ధినిచ్చింది ఆలోచించడానికే. ఈ కాలజ్ఞానమనేది మనకు ఒక వార్నింగ్ బెల్ లాంటిది. ఇప్పటికైనా మనం ప్రకృతిని కాపాడుకుంటూ, తోటి మనుషులను ప్రేమిస్తూ బ్రతికితే రాబోయే విపత్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. లేదంటే బ్రహ్మంగారు చెప్పినట్లు నాశనం అవ్వక తప్పదు. ఈ విషయాలు మీ అందరికీ అర్థమయ్యేలా సింపుల్గా చెప్పడానికి ప్రయత్నించాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.